హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కృతి కూడా టీ రెడీ చేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి సుప్రజ ఫ్రెష్ అయ్యి నిద్రపోవటానికి రెడీ అవుతుంది. అక్క తీసుకో అంటూ నవ్వుతుంది. సుప్పు కొరకొరా చూస్తూ కప్పు అందుకుంది. కృతి తన పక్కనే కూర్చొని, సారీ అక్క, నేను ఆ వీడియో చూసి చాలా డిస్టర్బ్ అయ్యా. సుప్పు ఓహో. కృతి మార్నింగ్ 4 వరకు మేల్కొనే ఉన్నా. బాల్కనీలోకి వెళ్ళి అక్కడే పడుకుండిపోయా ఏడుస్తూ అన్నది. సుప్పు టీ కప్పు పక్కనే పెట్టేసి, ఓకే, ఇంకా నీ లవ్ పెయిన్ స్టోరీస్ ఆపితే నేను పడుకుంటా అన్నది. కృతి ఆహా అక్క ప్లీజ్ రిషిని ఏమీ అనకు, అంతా నా వల్లనే అంటూ చెవులు పట్టుకుంది. సుప్పు ఇంకాసేపు ఆగితే నేను కూడా ఎక్కేద్దామనుకున్నా కదే, నువ్వు ఏమి అయ్యావో కంగారులో. కృతి పెద్దగా నవ్వి, నువ్వా అనేసరికి సుప్పు అంతేనే, నువ్వేమో నవ్వు, నీ హీరో ఏమో నువ్వు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి తను కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టి వాచ్మెన్ పాపమే ఎలా ఎక్కాలి అని కూడా అడగలేదు, బరబరా ఎక్కేశాడు. నువ్వు మీ ఆయన రొమాన్స్ మా కర్మ. కృతి అదే అక్క లవ్ అంటే. ఎంతసేపు ఏమి ప్రేమించుకుంటాం, కొన్నాళ్ళు ప్రేమ, కాసేపు గొడవ, కొంతసేపు అలక, మరి కాసేపు కోపం, అప్పుడప్పుడు రొమాన్స్. ఇదే అక్క మా సీక్రెట్. రేపు నీకు పెళ్ళయ్యాక తెలుసు అన్నీ. అప్పటిదాకా మొహంలో ఉన్న నువ్వు మాయమయ్యి కోపం వచ్చింది. సుప్రజ నాకు పెళ్ళయ్యాక మా ఆయన నేర్పిస్తాడా? కృతి అక్క సారీ టు సే, ఇది నువ్వు కూడా ఊహించుకుంటావు. నీకు వినే వద్దు. అంతేకాదు, నేను ఇంకెప్పుడు మీ ఇంటికి, అదే మీ డాడీ మిస్టర్ కిషోర్ గారి ఇంటికి రాను. సుప్రజ మా డాడీనా? అదేంటి? కృతి నీకు ఎలా చెప్పాలక్క, రాత్రి నేను ప్రీతి వీడియో చూసా. రిషిని అంత తప్పుగా అర్థం చేసుకున్నా. నిజంగా ఐ యామ్ ఎ ఫూల్. నా లైఫ్ని నా చేతులతోనే నేను 4 సంవత్సరాలు అంటూ తల పట్టుకుని కూర్చుంది డల్గా. సుప్పు నాకు అన్నీ తెలుసు చెల్లి అన్నది కామ్గా. కృతి ఏంటి తెలుసు? సుప్పు నాకే కాదు, అమ్మమ్మ, మిత్ర, సూర్య అందరికీ తెలుసు. కృతి ఏంటి? ఏం తెలుసు మీ అందరికీ? సుప్పు అదే డాడీ. కృతి మీ డాడీ? సుప్పు అదేలేవే బాబు మా డాడీ, ఇంకా మా డాక్టర్ డార్లింగ్ చేసినవన్నీ తెలుసు. కృతి ఎలా, ఎవరు చెప్పారు అని అడిగింది ఆశ్చర్యంగా. సుప్పు ఇంకెవరు, నీ హీరోనే. కృతి రిషినా? ఎప్పుడు? సుప్పు అదే మొన్న చెప్పాగా, నువ్వు ఇక్కడికి వచ్చిన రోజు కలిశానని, అప్పుడే. కృతికి మెంటల్ లేచింది. పైకి లేచి సుప్పు గొంతు పట్టుకుని, ఏంటే మీ అందరికీ అన్నీ తెలిసి నాటకాలు ఆడుతున్నారు అంటే, అక్కడికి నేనే నా పిచ్చిదాన్ని? సుప్పు వదలవే అంటూ తోసి, మీ ఆయనే అమ్మా, మా చిన్నుకి ఏం చెప్పొద్దు, తను తట్టుకోలేదు అంటూ అది చేశాడు. కృతి అది అతి కాదు, తనకి నా మీద ఉన్న ప్రేమ. సుప్పు అబ్బో అర్థమవుతుంది, మీరు మీ ప్రేమ ఇందాక చూసాగా. కృతి అక్క అసలు తను ఏం చెప్పాడు, ఇప్పుడైనా చెప్పు ప్లీజ్. సుప్పు నేను నైట్ షిఫ్ట్ చేసొచ్చా, నన్ను వదిలే పడుకోవాలి అంటూ పడుకుంది. కృతి లేచి వాటర్ బాటిల్ నీళ్లు తెచ్చి సుప్పు మొహం మీద కుమ్మరించింది. సుప్పు కోపం లేచి, నీకేమైనా మెంటలా? రాత్రి చూసావుగా, అదే చెప్పాడు. కృతి కాదు, అదే కాదు, దాని తర్వాత కూడా నన్ను రిషి వదలలేదు. ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పా, నువ్వు విన్నావా? లేదు. అసలు మీరంతా నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళారు? కనీసం వచ్చాక ఆయన చెప్పాలి కదా. నువ్వు నిద్రపోకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టమేమీ లేదు. అసలు మీరంతా ఏం మాట్లాడుకున్నారో చెప్పు అంటూ సుప్రజ జడ పట్టుకొని లాగింది. సుప్రజ రాక్షసి, చిన్నప్పుడు కూడా కొట్టుకోలేదేమో, ఇప్పుడేంటి కొత్తగా? ఇంకో సంవత్సరంలో మమ్మీ అవుతావు, సిగ్గు లేదు నీకు అన్నది. కృతి నేను మమ్మీ అవుతానో డమ్మీ అవుతానో తర్వాత సంగతి. ఒకవేళ అయితే చూడు, నా పిల్లలతో వచ్చి మీ అందరికీ
తేలుస్తా అని కోపంగా చూసింది. సుప్రజ నవ్వుతూ చుచ్చు కోపంలో భలే ఉంటావు చెల్లి. సరే చెప్తా విను. అసలు ఏం జరిగిందంటే ఎపిసోడ్ నెంబర్ 48లో సుప్రజ వెళ్ళేసరికి ఆడలేడీ గ్యాంగ్ అంతా ఉంటారు. రిషి రమ్మని చెప్పిన చోటుకు అది తన గెస్ట్ హౌస్. అప్పుడు సుప్రజ శ్రావణితో, అమ్మా మీరేంటి ఇక్కడ? ఆమె అది కృతి రిషితో కలిసి ఉండటానికి వెళ్ళింది కదా. ఈసారి అయినా ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండమని చెప్పటానికి రిషికి ఫోన్ చేస్తే ఇక్కడికి రమ్మన్నాడు. మిత్ర అక్క, నీకు తెలియని ఇంకో విషయం, అసలు జడ్జి గారిని కలిసి వాళ్ళిద్దరినీ అలా ఉండమని చెప్పేలా చేసింది మేము ముగ్గురమే. సుప్రజ అంటూ నోరు తెరిచింది. ఈలోపు మనోడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ 4 సంవత్సరాలలో రిషిని మిత్ర కాకుండా మిగతా ముగ్గురు చూసింది చాలా తక్కువే. మూవీస్ చూసినా బయట తక్కువ. కొంచెం ఒళ్ళు చేసి స్టైల్గా ఉన్నాడు. అప్పుడంటే బాబుకి 23, ఇప్పుడు 27. ఆ మాత్రం ఒళ్ళు రాదా? రిషి సీరియస్గా వచ్చి కూర్చోగానే పని ఆమె వచ్చి అందరికీ జ్యూస్లు ఇచ్చింది. ముందు శ్రావణి, రిషి ఎలా ఉన్నావు అని అడిగింది. రిషి ఏదో మీ దయవలన ఇలా ఉన్నా అంటూ ప్రొఫెసర్ చేశాడు. అమ్మమ్మ రిషి, కృతులు నీ దగ్గరకు వచ్చింది. ఇంకెప్పుడు తనని వదలకు. రిషి చూడండి, నేను ఎప్పుడూ తనని వదలలేదు. తనే నన్ను వద్దనుకుంది. శ్రావణి కాదు రిషి, మా ఆయన వినయ్ కలిసి మిమ్మల్ని విడదీశారు. రిషి ఓహో అనగానే సుప్రజ వాట్, డాడీనా? శ్రావణి మీ డాడీనే అంటూ కళ్ళు తుడుచుకుంది. అమ్మమ్మ హవ్వ, ఎక్కడైనా ఉందా ఈ చోద్యం? కన్న తండ్రి తన కూతురు జీవితాన్ని నాశనం చేయడం. సుప్రజ రిషి నీకు తెలుసా అని అడిగింది కంగారుగా. రిషి వెళ్ళి చూసుకుంటా. తెలుసు. అయితే మిత్ర అక్క, వీడు నాకు అన్నీ చెప్పలేదు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే 2 years బ్యాక్ కృతికి బిజినెస్ లాస్ వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది కదా. అప్పుడు గోకుల్ చంద్ర గారు వచ్చారు. ఈ పేరు ఎక్కడో విన్నారు. ఎపిసోడ్ 23. సుప్రజ ఆయనే కదా కృతికి హెల్ప్ చేసింది. మిత్ర కాదు అక్క, వీడే చేశాడు. అందరూ షాక్. మిత్ర అంతేకాదు, ఆ రోజు కృతి ఒక రోజంతా నైట్ రాలేదు. అప్పుడు కూడా వీడే తనని కాపాడి నెక్స్ట్ డే ఇంటికి పంపాడు సేఫ్గా అంటూ రిషి నెత్తి మీద ఒకటి పీకింది. రిషి మరి నా భార్య ఎవడు పడితే ఆడు వచ్చి చెయ్యి వేస్తే నాకు సంఖ్య తిరగదా అన్నాడు విసుగ్గా. మిత్ర ఇంతకీ వీడికి హెల్ప్ చేసింది ఎవరో తెలుసా? సుప్రజ ఎవరు? యాంగ్జైటీగా మిత్ర మీ డ్రైవర్ కృష్ణ. అందరూ విశ్వాన్ని పెట్టాడు అన్నారే కానీ ఒక్కళ్ళన్నా కృష్ణ పేరు చెప్పారా? సుప్రజ కృష్ణనా, నీకెలా తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా. మిత్ర వీడు ఆ రోజు మా ఇంటికి వచ్చాడు. ఎపిసోడ్ 8 కృతితో మాట్లాడమంటే తెగ ఓవర్ చేశాడు. ఆ ఎపిసోడ్లో రిషిని తిట్టారమ్మా ఆడలేడీస్. బయటకు వెళ్ళి కృష్ణకి సైగ చేశాడు. అది చూసి నేను కృష్ణని పిలిపించి మాట్లాడాను. అప్పుడు చెప్పాడు జరిగిందంతా. అందుకే నేను ఆంటీకి అమ్మమ్మకి జరిగింది చెప్పి కావాలని వీళ్ళిద్దరిని ఆ ఇంట్లో ఉంచా. ఇంకో విషయం, అది నాకు ఇందాకే తెలిసింది. ఆ ఇల్లు కూడా వీడే కొన్నాడు. అంతేనా? కృతి పేరు మీద తన ప్రాపర్టీస్ మొత్తం పెట్టాడు. ఆర్ఎస్ బాక్స్లో ఉన్న డాక్యుమెంట్స్ అవే. సుప్పు బేబీ ఇంకా అమ్మమ్మ షాక్. రిషి పైకి లేచి అయ్యిందా, ఇంకేమైనా ఉందా? అసలు మీరంతా నన్ను ఎందుకు కలవాలనుకున్నారు? నా భార్యని జాగ్రత్తగా చూసుకోమని నాకే చెప్పటానికి. అసలు నేను ఎప్పుడూ తనని వదలలేదు.